హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఆఫీషియల్. ఈ రోజు మేము ఆర్దిక్కి అక్షరాభ్యాసం చేయించడానికి వర్గాలు వెళ్తున్నాం అనమాట. కార్ ఎక్కి స్టార్ట్ అయినేమో లేదో మా చిట్టి తల్లి మంచిగా పడుకుంది. కార్ లోనే ఒక మంచి స్లీప్ వేసేసింది. ఇంకా ఆర్దిక్ ఏమో కొద్దిసేపు అట్లా నించొని స్టైల్ కొట్టింది అనమాట. ఇక్కడ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసిండు మీ అందరికి. చేతికంటే నెయిల్ పాలిష్ అనుకుంటున్నారా? మొన్న నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టమని ఒకటే లొల్లి ఇంకొక హ్యాండ్ కి పెట్టేసిన. ఇక్కడ మా ఐరా బేబీ చూడండి ఎంత క్యూట్గా వజ్జుకుందో. ఇంకా ఆర్దిక్ మార్నింగ్ ఏం తిన్నాడు అసలు. అంటే అంత మార్నింగ్ ఏం తినలేము కదా ఎవరమైనా. అందుకే ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడి కోసం చీర ప్రిపేర్ చేసిన అనమాట. అంటే దీన్ని హల్వా అని కూడా అంటారు. అది తినేసిండు. ఎంతో తినలేడు, ఒక 2-3 స్పూన్స్ తిన్నాడు అంతే. ఇంకా ఇక్కడ నేను నా హెయిర్ స్టైల్ వేసుకుని కొంచెం సోకులు పడుతున్నా. హెయిర్ కట్ చేయించుకున్నా కదా, అట్లా హెయిర్ లీవ్ చేసుకున్నా అనమాట. స్టార్ట్ అవ్వడమే 12 కి స్టార్ట్ అయినాం. చాలా ఆకలిస్తుంది. మిడిల్ లో ఏమైనా టిఫిన్ చేద్దామని ఆగినాం అనమాట. రోడ్ కి సైడ్ లో ఉంటది కదా, ఇట్లా ఆటోస్ లో పెట్టి పెడతారు టిఫిన్స్. ఇట్లాంటి టిఫిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేను ఐరన్ ఎత్తుకుంటే శివ మా అన్న ఇక్కడ బోండా తిన్నారు. ఆదికి ఏం తినలేదని చెప్పినా కదా, ఏం తింటావు ఇడ్లీ తింటావు అని అడిగితే లేదు వడ తింటా అని చెప్పిండు. వాడికి కూడా వడ ఇచ్చినాం. నేను ఇక్కడ మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా. బాగుండే టిఫిన్ అయితే నాకు చాలా నచ్చింది. డైటింగ్ అంటూనే అన్ని తింటున్నావు ఏంటక్క అనుకుంటా, కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ ని బట్టి తినాల్సి వస్తుంది. ఆది కూడా వడ తింటాను ఆశతో తీసుకున్నాడు, కానీ హాఫ్ తిన్నాడు, మిగతాదంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఐరాకి మొబైల్ కావాలంట. అసలు నన్ను వీడియో తీయనివ్వట్లేదు, మొబైల్ లాక్కుంటాను ఒకటే గోలా. మొబైల్ నా హ్యాండ్లో చూస్తే చాలు నాకు ఇచ్చేయమని గొడవ చేసింది. అసలు చిన్నపిల్లలు ఎందుకు ఇంత మొండి ఉంటారు నాకు అస్సలు అర్థం కాదు. ఆర్థిక ఇట్లా లేకుండే కానీ ఐరా మాత్రం నాకు ఏదైనా కావాలంటే కావాలని ఇప్పటి నుంచే కూర్చుంటుంది. చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో కదా అసలు. ఆ స్మైల్కి ఫిదా అయిపోవాలి ఎవరైనా. నేను చెప్పడం మర్చిపోయినా, ఇది ఎక్కడ అంటే వర్గల్ అనమాట. ఎవరికైనా వర్గల్ ఈ టెంపుల్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. టెంపుల్ ఇదే, మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి మాకు తెలియక బ్యాక్ సైడ్ నుంచి పోయినుండే. మళ్ళీ అటు సైడ్ కాదని చెప్పి వేరే వాళ్ళని రూట్ అడిగి ఇటు సైడ్ నుంచి వెళ్ళినాం. టెంపుల్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇదే టెంపుల్, ఇక్కడే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఆర్దికి ఎత్తుకోమని ఒకటే గొడవ. సింగిల్ కిడ్ ఈజ్ ఓకే, బట్ ఒక 2 కిడ్స్ ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అసలు వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ స్లేట్ అవి తీసుకుంటున్నాం. 200 కి 5 స్లేట్స్, ఫ్లవర్స్, స్లేట్ పెన్సిల్, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ నేను లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా. సరస్వతి దేవికి ఇవి చాలా ఇష్టం కదా, పెడతారు కదా, అందుకే తీసుకున్నా. ఇది ఎంట్రన్స్ అనమాట. 2 ఫ్లోర్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఎందుకంత ఓవరాక్షన్ నాకే అర్థం కాదు. మంచిగా శివ లిఫ్ట్ లో వెళ్దామని చెప్పి లేదు, స్టెప్స్ ఎక్కే పోదామని చెప్పి స్టెప్స్ ఎక్కినా అస్సలు ఎక్కలేకపోయినాం స్టెప్స్. ఇంకా సగం దూరం పోయినాక ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయినాం పైకి. ఇది పైన ఫస్ట్ అమ్మవారి దర్శనం అనమాట. టికెట్ తీసుకోగానే అమ్మవారి దర్శనం చేసుకున్నాం. టికెట్ ఛార్జ్ 300. ఇవన్నీ అమౌంట్ తో కలిపి ఎందుకు చెప్తున్నా అంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా బ్లాగ్ చూస్తుంటే ఐడియా వస్తుంది కదా ఎంత ఛార్జెస్ ఏంటి అనేది. అందుకే ఫుల్ వీడియోలో చెప్తున్నాము, డీటెయిల్ గా చెప్తున్నా. ఇక్కడ అమ్మవారి దర్శనానికి కూడా లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. మేము తీసుకోలేదు. ఇక్కడ నుంచి మొక్కిన అమ్మవారే కదా అని చెప్పి మేము టికెట్ తీసుకోలేదు. ఇక్కడ దూరం నుంచి హారతి తీసుకున్నాం.
ఇది ఇక్కడ అక్షరాభ్యాసం చేయించే ప్లేస్ అనమాట. అమ్మవారి విగ్రహం ఉంటుంది. మేము వెళ్ళిన రోజు మాకంటే ముందే చాలా మంది ఉండే, అంటే బ్యాచ్ వైజ్ గా కూర్చోబెడతారు అనమాట. ఇది ఫస్ట్ బ్యాచ్, మాది సెకండ్ బ్యాచ్. రాత్రికి మంచిగా ధోతి షర్ట్ వేసిన అక్షరాభ్యాసం చేపించడానికి. వాడు వింటాడా, అది తీసేసిన దాకా అస్సలు ఒకటే కూడా తిప్పేసి మళ్ళీ టీ షర్ట్ ప్యాంట్ వేసేదాకా వినలేదు. అదే వేసిన. బాలేదు తీసే అని ఒకటే లొల్లి చేసి. ఇక్కడ మేము తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నాం. 200 కి పర్చేస్ చేసాం కదా. ఒకటి అక్షరాభ్యాసం చేపించడానికి పెద్ద స్లేట్ ఇస్తారు, ఇంకా ఒక బుక్ ఇస్తారు. ఇవి మనకి, అంటే మన పిల్లలకి అక్షరాభ్యాసం చేపించడానికి. ఇంకా రిమైనింగ్ 4 స్లేట్స్ ఇస్తారు. ఇవి అక్కడ పంచాలన్నమాట. అక్కడంటే అక్కడనే కాదు, ఎక్కడైనా పంచుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఇచ్చేసేయచ్చు. ఇవి రైస్, ఇందులో కుడుక ఒక ఖర్జూర పండు పెట్టిస్తారు. ఇంకా స్లేట్ పెన్సిల్, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్. ఇక్కడ మా ఐరా చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో. ఫ్లవర్స్ పెట్టి ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. అసలు అది వింటేనే కదా. అక్షరాభ్యాసం చేయించడానికి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ పిల్లలతో అసలు ఏం పూజ చేపియరు. పూజ మొత్తం పేరెంట్సే చేయాలి. పూజ ప్రాసెస్ అంతా అయిపోయినాక మన పిల్లలతో స్లేట్ పైన రాపిస్తాం అంతే. జస్ట్ వాళ్ళు ఏం పూజ చేయరు. మేము పూజ చేస్తున్నాం. ఆర్థికేమో నాకు నిద్ర వస్తుందని పండుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక ఫాదర్ రోడ్లో కూర్చోబెట్టుకొని పిల్లలకి స్లేట్ పైన ఓం నమ శివాయ అని ఉంటుంది అనమాట. అది రాపియాలి. ఫస్ట్ బియ్యంలో రాపియాలి మనం పూజ చేసిన బియ్యం. నెక్స్ట్ స్లేట్ పైన రాపియాలి. ఇక్కడ ఇద్దరికి కలిపి కొన్ని ఫొటోస్ కూడా తీసినాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వేడికి అస్సలు ఉండలేకపోయినాం మేము. బయటకు రాగానే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగేసినాం.
నేను షుగర్ కేన్ జ్యూస్ కూల్గా తాగలేదు, సో నాకు ఇంకా కూల్గా తాగాలనిపించి ఐస్ క్రీమ్ తిన్నాం నేను. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి లంచ్ ఎక్కడైనా చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఒకటి కనిపించింది. అదేంటంటే ఇది మల్లారెడ్డి ఏ సిటీ అనమాట. అంటే ఫ్లైట్ లో రెస్టారెంట్ ఉంది కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. నాకైతే తెలియదు, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఇంకా వెళ్ళడం కూడా. ఈ ఫ్లైట్ టైమింగ్స్ అనమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తారేమో అని నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నా. ఇక్కడ ఆలోచించాం కొంచెం కాస్ట్లీ ఉంటుందేమో అని, కాకపోతే ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అన్నట్టు వెళ్ళి. ఇక్కడ ఈచ్ పర్సన్కి వచ్చేసి టికెట్ 800. ఇప్పుడు మనం 800 టికెట్ తీసుకొని వెళ్ళామనుకో లోపలికి, 800 వర్త్ ఫుడ్ తినొచ్చు. మోర్ దెన్ 800 అయితే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. బాగానే ఉండే ఫుడ్, నాకైతే చాలా నచ్చింది. అన్ని రియలే ఉంటాయి, మనకి ఫ్లైట్లో ఇట్లుంటాయి, యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటాయి. కాకపోతే సీటింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని సేమ్. ఎయిర్ హోస్టర్స్ కూడా సేమ్ అట్లనే ఉంటారు. ఇక్కడ ఫుడ్ ప్లేస్ అనమాట నేను చూపించేది, అక్కడ నుంచే ఫుడ్ తీసుకొని వస్తారు. ఫస్ట్ ఒక వెయిట్ వైప్స్ ఇచ్చారు, దాంతో హ్యాండ్స్ కానీ ప్లేట్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇది మెన్యూ కార్డ్. ఫుడ్ అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా లాస్ట్లో సేమ్ రెస్టారెంట్ లాగానే సోంపు కూడా ఇచ్చారు, అది వాళ్ళ ట్యాగ్ ఉన్నది. ఫ్లైట్ అయితే ఇది ఓవరాల్గా. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగినాం మేము. ఇక్కడ హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ ఇవి కూడా ఉండే. ఆర్థిక్ ఎక్కిద్దాం అనుకున్నాం, కానీ వాడు అస్సలు ఎక్కడు, భయపడతాడు, అందుకే ఎక్కించలేదు, పైసలు వేస్ట్ అయితే. ఇదే గైస్ కంప్లీట్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.